ఇలా దేవుడు దయ వల్ల మనుషులు దయ వల్ల వర్ధిల్లుతున్నటువంటి వ్యక్తి ఎవరై అంటే సమూయేలు. బాలుడుగా ఉండగానే తన తల్లి ఏ విధంగా తన పట్ల జాగ్రత్త కలిగి ఉందో, తన జీవితం పట్ల ఏ విధంగా జాగ్రత్త కలిగి ఉందో మనకి చక్కగా కనపడుతుంది. ప్రియులారా, తల్లైన అన్న సమూయేలుని ఎక్కువగా ఎక్కడ పెంచింది అంటే దేవుని వాక్యములో పెంచింది, దేవుని సంఘములో పెంచింది, దేవుని మందిరంలో పెంచింది, దైవ సేవకులకు పరిచర్య చేసే విధంగా అతన్ని మార్చింది. అంటే తల్లి కొడుకు పట్ల ఎంత కేర్ఫుల్గా ఉందో చూడండి, కొడుకు పట్ల తల్లికి ఎంత ప్రేమ కలిగి ఉందో చూడండి. ఎందుకనంటే దేవుడిచ్చిన బహుమానం కాబట్టి, దేవుడిచ్చిన చక్కని కుమారుడు కాబట్టి ఈ కుమారుని ఎలా పెంచాలి, ఎలా వాడికి సమాజంలో మాటలు నేర్పించాలి, ఎలా మంచి పేరు తెచ్చుకోవాలి, ఎలా బతకాలి, ఎలా ఉండాలి అని ఎవరయ్యా ఆ యొక్క